సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం తహసీల్దార్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు సోమవారం ఆకస్మికంగా సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో తహసీల్దార్ దిలీప్ నాయక్ 70,000 రూపాయల లంచం తీసుకుంటూ పట్టుబడినట్లు సమాచారం. భూమి సంబంధిత పనుల కోసం వచ్చిన ఒక వ్యక్తి నుంచి అక్రమంగా డబ్బులు డిమాండ్ చేసినట్లు వచ్చిన ఆరోపణల ఆధారంగా ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. ముందస్తు ప్రణాళికతో ఏర్పాటు చేసిన ట్రాప్ లో తహసీల్దార్ లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడినట్లు తెలుస్తోంది. తక్షణమే కార్యాలయంలో సోదాలు నిర్వహించిన అధికారులు పలు రికార్డులు పత్రాలను పరిశీలించారు. లంచం వ్యవహారానికి సంబంధించిన మరిన్ని ఆధారాలు సేకరించేందుకు విచారణ కొనసాగుతున్నట్లు సమాచారం. ఏసీబీ అధికారులు తహసీల్దార్ ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు ప్రాథమిక సమాచారం. పూర్తి వివరాలపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. చర్యాల ఎంఆర్ఓ గారు దిలీప్ నాయక్ గారు 1,10,000 లంచం డిమాండ్ చేస్తారు కన్వర్సేషన్ చేయడానికి. వాళ్ళు అతను ఒప్పుకుంటారు. 8 కన్వర్జేషన్స్ అయిపోతాయి, 3 పెండింగ్ ఉంటాయి. తర్వాత 29వ తారీఖు వచ్చిన తర్వాత ఏమైనా తక్కువ చేయి అంటే 60,000-70,000 ఇవ్వమని చెప్తారు. అది మాకు ఆన్ రికార్డులో. ఈరోజు 70,000 లంచం ఇవ్వని మేము పట్టుకుంటాం. మీరు ఇంకేమన్నా అడుగుతారు? ఉన్నాయండి. Nagapuri village 833/A to E and 834/B to E. కంప్లైంట్ ఇప్పుడు ఎంఆర్ఓ గారు ఒకరేనా సార్, ఇంకెవరైనా ఉన్నారు? మాకు ఆన్ రికార్డులో కూడా ఎంఆర్ఓ గారు ఒకరే ఉన్నారు. ఈ రోజు కూడా ఆయననే యాక్సెప్ట్ చేశారు. నెక్స్ట్ టైం సార్ ఫర్దర్ ఇప్పుడు ప్రొసీడింగ్స్ రాసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. ఇవ్వాలి అయిపోవాలి కదా ప్రొసీడింగ్స్, అయిపోవాలి కదా. ఏ టైం అయితే మార్కెట్. ఓకే, నాంపల్లి ఓకే. ఏసీబీ కోర్టు ఉంటుంది నాంపల్లి కోర్ట్ కాంప్లెక్స్లో. ఆ ఏసీబీ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. పబ్లిక్ ఎవరైనా కానీ పబ్లిక్ సర్వెంట్, గవర్నమెంట్ ఉద్యోగం టెంపరీ కానీ పర్మనెంట్ కానీ ఎవరైనా కమిషన్ తీసుకుంటారు, మాకు టోల్ ఫ్రీ నంబర్ ఉంది 1064. అట్లాగే వాట్సాప్ నెంబర్ ఉన్నది, మా డీజీ గారి ఏసీజీ ఉన్నది, నా నంబర్ ఉన్నది, మా ఇన్స్పెక్టర్స్ నెంబర్ ఉంది. ఎవరికైనా కంప్లైంట్ చేస్తారు. వీళ్ళ అకార్డింగ్. ఓకే సార్, థ్యాంక్ యూ.